హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ శారీ చాలా చాలా బాగుందండి. ప్లెయిన్గా ఉంది, కాకపోతే శారీ లుకింగ్గా సూపర్ అనిపిస్తుంది. బ్యూటిఫుల్ శారీ అండి. ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా శారీ తీసుకోండి. అలాగే శారీ ఎలా ఉంది ఏంటి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వచ్చింది ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ అనేది ప్లెయిన్గా ఉంది, కాకపోతే తక్కువ బడ్జెట్లో ఉంది. హెవీ లుక్, గ్రాండ్ లుక్ ఉందన్నమాట శారీ. ఇట్లా చాలా శ్రీమంతులు, ఉన్నతంగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి లుకింగ్ శారీస్ అండి. ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. శారీ అయితే చాలా సూపర్గా, సింపుల్గా, అసలు శారీ కట్టుకోవడానికి రాని వాళ్ళు కూడా దీన్ని మంచిగా ట్రై చేసి కట్టవచ్చు అనమాట. ఈజీగా ఇట్లా సింపుల్గా వచ్చేస్తుంది. అంత సింపుల్గా చాలా హెవీ లుకింగ్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి. శారీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత సింపుల్గా ప్లెయిన్గా లుకింగ్గా ఉందన్నమాట. దీనిపైన బ్లౌజ్ ఇదే వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది. కలర్ కొంచెం ఆపోజిట్లో డార్క్ కలర్ వచ్చిందనమాట. శారీ మీదకి బ్లౌజ్ ఆపోజిట్లో ఉంటుంది ఏ శారీస్ అయినా సరే. కానీ కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మస్తు చాలా కలర్లు ఉన్నాయండి. ఇందులో అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వైట్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఇలా హెవీ కలర్స్ ఏవైనా సరే ఉన్నాయి. చూడ్డానికి అయితే లుకింగ్గా ఉందండి. అసలు బ్యూటిఫుల్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ నేను స్టిచ్ చేశాను అనమాట. ఎలా ఉంది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్కి ఇలా డిజైన్ చేశాను అనమాట. అయితే ఈ డిజైన్కి హ్యాండ్స్ నాకు సరిపోలేవు, కాకపోతే కొంచెం హ్యాండ్ కొంచెం పెట్టేసి కవర్ చేసేసాను. అదేమంత తెలియట్లేదు, చూస్తే మీకే అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ ఎలా వచ్చింది, శారీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన పేదవాళ్ళకు, లేని వాళ్ళకు ఇలాంటి శారీస్ చూడడానికి సింపుల్గా ఉన్న లుకింగ్గా గ్రాండ్ లుక్ ఇస్తాయండి. తప్పకుండా మీకు నచ్చితే, ఒకవేళ శారీస్ బాగుంది అనిపిస్తే మీరు కూడా తప్పకుండా మీషోలో ఆర్డర్ చేసి తీసుకుని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హెయిర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఆయుర్వేదిక్ షాంపూతో స్నానం చేశానండి. హెయిర్ అనేది ఎంత సిల్కీగా, షైనింగ్గా, గ్రోతీగా అనిపిస్తుంది. షాంపూ చాలా చాలా బాగుంది. నాకు షాంపూ నిజంగా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కోపం వచ్చింది పౌడర్స్ చూస్తే, కానీ షాంపూ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. షైనింగ్ వచ్చిందనమాట. హెయిర్స్ అనేవి చాలా చాలా బాగా లోతుగా, అంటే గ్రోత్ పెరుగుతుందనమాట. చూడ్డానికి చాలా బాగుంది షాంపూ కూడా. అలాగే ఎంట్రుకలు కూడా బాగా షైనింగ్ అవుతున్నాయి. 2 లీటర్లు తీసుకున్నానండి షాంపూ. అందులో అది నురుగు రావట్లేదని పౌడర్స్ అన్నీ తీసుకొని కలిపాను. కానీ కలపడం వల్ల నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఆ పౌడర్స్ నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నాయండి, చాలా బాగా పనిచేస్తున్నాయి. హెయిర్ అనేది గ్రోతీగా, సిల్కీగా, చాలా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం అండి నేను ఆయుర్వేదిక్ షాంపూ వాడటం. కాకపోతే ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ చాలా బాగా నాకు సాటిస్ఫాక్షన్ అయిందనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మీషో. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మీషో. థ్యాంక్ యూ సో మచ్ మీషో. థ్యాంక్ యూ సో మచ్. ఈ షాంపూ వల్ల ఎంట్రుకలు అనేవి, హెయిర్ అనేది కొంచెం బ్లాక్, అంటే ఎక్కువ డార్క్ బ్లాక్ అవుతున్నాయి అన్నమాట. చూడండి, మీకే కనిపిస్తుంది తేడా. హెయిర్ అనేది ఎంత బాగా బ్లాక్ కలర్ అయిపోతుంది, అంత బాగుంది. కలర్ కూడా ఇందులో ఆమ్లా, అంటే ఉసిరికాయ, శీకాకాయ ఇవన్నీ ఉండడం వల్ల హెయిర్ అనేది కూడా చాలా నల్లగా, పొడవుగా, అందంగా పెరుగుతుంది అనమాట. మీకు నచ్చితే తప్పకుండా ఆయుర్వేదిక్ షాంపూ ట్రై చేయండి. షాంపూ ట్రై చేయడం వల్ల మీకే తేడా తెలుస్తుంది. నేను నా మాటలో చెప్పడం కాదు, మీరు ఆ షాంపూ తెచ్చుకొని చూడండి, ఖచ్చితంగా మీకే తేడా తెలుస్తుంది. షాంపూ తెచ్చుకుని అందులో ఎలాంటి పౌడర్స్ కలపండి, తప్పకుండా ట్రై చేస్తుండండి. హెయిర్ అనేది చాలా గ్రోతీగా, సిల్కీగా, పొడవుగా పెరుగుతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.